ఈ బ్యూటిఫుల్ బాక్స్ ఎలా చేశానో తెలుసా? ఒక ఎంటీ చాక్లెట్ బాక్స్తో చేశాను. ముందుగా నేను ఒక ఎంటీ చాక్లెట్ బాక్స్ తీసుకున్నాను. బాక్స్ మీద ఏమైనా స్టిక్కర్స్ ఉంటే రిమూవ్ చేసి సర్ఫేస్ని క్లీన్ చేసుకోండి. ఫస్ట్ నేను క్యాప్ మీద మేకోవర్ చేస్తున్నా. సో క్యాప్ మీద వైట్ థిక్ కాటన్ థ్రెడ్ని గ్లూతో ఇలా సర్క్యులర్గా స్టిక్ చేసుకుంటున్నాను. థ్రెడ్ ఎక్కడా గ్యాప్ లేకుండా స్లోగా ఫిక్స్ చేసుకోవాలి. ఇది స్క్వేర్ షేప్ బాక్స్ కాబట్టి నేను థ్రెడ్ని కూడా స్క్వేర్ షేప్ వచ్చేలా స్టిక్ చేసుకుంటున్నా. అందుకే ఇలా చేయడం కొంచెం డిఫికల్ట్గా ఉంది. బట్ మీరు ఒక రౌండ్ బాక్స్ తీసుకుంటే ప్రాసెస్ చాలా ఈజీ. ఇలా రౌండ్గా స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. క్యాప్ ఎడ్జ్ కోసం థ్రెడ్ని ఇలా అల్లి ఎడ్జ్ని గ్లూతో స్టిక్ చేస్తున్నాను. ఇలా 4 సైడ్స్ స్టిక్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ మన క్యాప్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం బాక్స్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. ఇది కంటిన్యూస్గా ఒకటే ప్రాసెస్ ఉంటుంది. బాక్స్ మొత్తం థ్రెడ్ని ఇలా రొటేట్ చేస్తూ గ్లూతో స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. ఇలా బాక్స్ మొత్తం థ్రెడ్తో కవర్ చేసిన తర్వాత మనకు ఒక బ్యూటిఫుల్ బేస్ అయితే రెడీ అవుతుంది. నాకైతే ఇలానే నచ్చింది వితౌట్ కలర్. బట్ కలర్ వేసిన తర్వాత కూడా ఎంత బ్యూటిఫుల్గా అయ్యిందో చూద్దామా. ఇక్కడ నేను క్యాప్ మీద పింక్ అండ్ ఎల్లో కలర్ పెయింట్ యూస్ చేశాను. అండ్ అలాగే బ్లాక్ కలర్ పెయింట్తో లీవ్స్ డిజైన్ వచ్చేలాగా ఇలా డిజైన్ చేసుకున్నా. మీరు మీకు నచ్చిన డిజైన్ అండ్ కలర్స్ వేసుకోవచ్చు. మీ క్రియేటివిటీకి తగ్గట్టుగా డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ డిజైన్ ట్రై చేయండి. బాక్స్ని ఇంకా బ్యూటిఫుల్ మేకోవర్ చేయొచ్చు. ఈ క్రాఫ్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. బట్ కొంచెం పేషెన్స్తో చేస్తే సింపుల్గా చేసేయచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్లేనెస్ట్ క్రాఫ్ట్స్. థ్యాంక్ యూ.